హలో అండి. నమస్తే. ఈరోజు మనము 100 ఏళ్ల నాటి పద్ధతిలో గోవాకు పుల్లగూర, అలాగే సంగటి ఎలా తయారు చేసుకోవాలి? అలాగే ఈ గోంగూర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది వీడియో. 100 ఏళ్ల నాటి పద్ధతి అని ఎందుకు చెప్పాను అనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది వేశాము. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఓకే. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పచ్చిమిర్చి, అలాగే ఒక 3 చిన్న సైజు టమాటోస్ తీసుకున్నాను. ఆనియన్, కొత్తిమీర కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ గోవాకినంతా కూడా మనం నీట్‌గా ఒలుచుకొని నీళ్ళతో బాగా కడిగి పెట్టుకోవాలి అండి. కామన్‌గా మా సైడు, ముఖ్యంగా రాయలసీమ సైడు గోవాకు అని పిలుచుకుంటారు. చాలా స్పెషల్‌గా ఉంటుంది. పుల్లగూరలంటే సంగటి కాంబినేషన్ అదిరిపోతుందండి. మీకు చూడండి, ఇప్పుడు ఈ పద్ధతి అనేది చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. అందులో కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర, పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ వేశానండి. అవును, ఆల్రెడీ గోంగూర అనేది పుల్లగా ఉంటుంది. మళ్ళీ మీరెందుకు టమాటోస్ వేస్తున్నారే అని అనుకోవచ్చు. వేయాలండి. వేస్తేనే చాలా రుచి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కారం అనేది మేనేజబుల్‌గా వేసుకోవాలి. కారం మిరపకాయలండి ఇవి, పచ్చిమిర్చి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇటు పులుపు, అటు కారము చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. నెక్స్ట్ కొత్తిమీర కూడా అందులోనే వేసుకొని రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. ఈ రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే ఈ పుల్లగూరకు మంచి రుచి ఉంటుంది. నెక్స్ట్ పసుపు కూడా ఇందులోనే వేసుకొని ఒక గ్లాస్ వరకు మనము నీళ్ళను వేసుకోవాలండి. ఎందుకంటే పుల్లగూర అనేది బాగా ఉడికితేనే మంచిగా మనం మెదుపుకోవడానికి బావుంటుంది. అలాగే మంచి రుచి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే నేను ఆయిల్ వేస్తున్నానండి. ఈ టైంలో ఆయిల్ వేయడం వల్ల బాగా మెత్తగా ఉడుకుతుంది. ఒకవైపు నేను సంగటికైతే పెట్టాను చూడండి పాత్రలో. ఇటువైపు అయితే పుల్లగూరకు అన్నీ కూడా వేసేసి ఇప్పుడు ఒక ప్లేట్ అనేది మూత పెట్టాలండి. అప్పుడు ఏమవుతుందంటే లోపలగా బాగా ఉడుకుతుంది. మెత్తగా అయిన తర్వాత మనం మెదుపుకోవాలి. చూడండి, ఒకసారి మనం చూస్తే ఎలా ఉడుకుతుంది ఇలా. మరీ ఎక్కువ నీళ్ళైతే వేయకండి. మీరు చూసుకొని ఆకు ఎంతుంది దాన్ని బట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది యాడ్ చేయండి. నేను ఒక కట్ట గోంగూరకి ఒక గ్లాస్ వరకు వేశాను. మరీ ఎక్కువ వాటర్ వేసామంటే ఏమవుతుందంటే పక్కకు తీసేయాల్సి వస్తుంది నీళ్ళనంతా కూడా. అప్పుడు ఆ రుచి అనేది పోతుంది. పుల్లగూర అంత టేస్ట్ అనేది ఉండదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా అయితే మనకు దగ్గర పడుతూ ఉంది చూడండి. ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసిన తర్వాత నీళ్ళు కొద్ది వరకు ఉన్నాయి అంతేను. ఈ నీళ్ళను మనం సపరేట్ చేసేసుకొని మెత్తగా ఆకుని, పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్ ఇవన్నీ కూడా వేసాం కదా మనము, మెత్తగా మెదుపుకోవాలండి. ఒకవైపు చూస్తే మనకు సంగటి కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. పిండి కూడా వేసేసాను. నెక్స్ట్ ఆకంతా కూడా మెదిపి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ తిరగబాతకి ఆయిల్ వేస్తున్నా చూడండి. ఈ మట్టి పాత్రలో చేసుకుంటే మంచి రుచి కూడా వస్తుంది. ఏ కర్రీ అయినా సరే ఆయిల్ బాగా వేడైన తర్వాత, మీకు ముందుగా నేను చెప్పాను కదా 100 ఏళ్ల నాటి పద్ధతి అని, అది ఏంటి అనేది చూసేయండి. ఇది అండి ఎక్స్ట్రార్డినరీ టేస్ట్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత అదే వాటర్‌నే వేయండి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే వేయకండి. మనకు అంత టేస్ట్ అయితే రాదు. ఈ విధానంలో మీరు చేశారంటే పుల్లగూరలు తినని వారు కూడా ఎంచక్కా వేళ్ళు నాక్కునేలా తినేస్తారండి. అన్నంలోకి బావుంటుంది. సంగటికైతే చాలా బావుంటుంది. వేడి వేడి సంగటితో పుల్లగూర మామూలుగా ఉండదు. ఇది అండి వడియం అంటారు దీన్ని. మీలో ఎంతమందికి ఈ వడియం గురించి తెలుసు అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది అన్ని కూరలకు కూడా కొద్దిగా వేసుకున్నామంటే చాలా బావుంటుందండి. భలే మంచి వాసనొస్తుంది. రుచి కూడా చాలా చాలా బావుంటుందండి అసలు. ముఖ్యంగా రసము, పప్పు ఇటువంటి కర్రీస్‌కి అన్నిటికి కూడా వేసుకోవచ్చు. వెజ్ కర్రీస్‌కి అన్నీ కూడా. ఇప్పుడు నేను వడియం కొద్దిగా వేశాను, ఎండుమిర్చి వేశాను, అలాగే కరివేపాకు. గుమగుమలాడిపోతుందండి పోపయితే. ఈ టైంలో మనము మెదిపి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరని అందులో వేసేసుకోవాలి. మనము ఆల్రెడీ ఇందులో రాళ్ళ ఉప్పు వేసాం కాబట్టి మనకింకా ఉప్పు అనేది అవసరమైతే ఉండదు. తగినంత నేను వేశాను. మీరు ఒక్కసారి చూసుకోండి, ఉప్పు సరిపోలేదు
ఏదన్నా కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది అనుకుంటే ఇంకాస్త ఉప్పుని యాడ్ చేసుకోండి. చూడండి, మరీ ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. గోంగూరని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మనం ముఖ్యంగా ఇందులో రాగి పిండిని కూడా వాడుతున్నాం కదా సంగటికి. మంచి కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. బోన్ శక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎదిగే పిల్లలకి, అలాగే ప్రతి ఒక్కరికి, ముసలివారని కాదు, పెద్దవారని కాదు, ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ సంగటి అలాగే గోంగూరలో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.